ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్. ఇప్పుడే రండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 అంశాల మీద మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానని అంటున్నాడు. రైతులు రుణమాఫీలు, రైతులు గిట్టుబాటు ధరలు, అట్లాగే వైద్యము, అట్లాగే విద్య, ఈ 3 ఇంకా కంట్రోల్ కాలేదు. నేను మళ్ళీ వస్తాను అని చెబుతున్నారు. మరి ఎంతవరకు జరిగింది అంటారు? ఏం చెప్పండి. ఖచ్చితంగా కంట్రోల్ కాలేదు. ఒకటి మన ఫాదర్స్ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి తెలియదు మన ఫ్యామిలీ బతికించాలి, ఎంతసేపు కష్టం మీదే ఉన్నారు. మనం ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళ ఫ్యూచర్స్ అన్నా బాగుపడితే బాగుంటుంది అనే ఒక చిన్న ఆశలో ఉన్నారు వాళ్ళు. మన బతుకులు బాగుపడాలంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారానే. ఇప్పుడు కొన్ని దగ్గరలో జరుగుతుంది రాజ్యాంగం ద్వారా, కొంతమందికే న్యాయం జరుగుతుంది, కొంతమందికి కూడా అన్యాయం జరుగుతుంది రాజ్యాంగం ద్వారా. అందరికీ అన్యాయం జరుగుతుందని నేను చెప్పట్లా, అందరికీ న్యాయం జరుగుతుంది కూడా నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకే ఇచ్చారు, కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం 3 కాదు 4 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఏమిచ్చింది? డబ్బులు 13,000 కావాలి. విద్య ఉచిత వైద్యమి 13,000 నువ్వే తీసుకో. 13,000 ఉచిత విద్య, మాకు ఉచిత వైద్యమి, లేదంటే ఆ ఉచిత బస్సు తీసేసి ఇంకా ఏదన్నా ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టి ఉచిత బస్సు. మరి వాళ్ళకి ఎందుకు పెట్టలేకపోతున్నావు నువ్వు? రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతులు పండించేదానికి యూరియా లేదు అంటున్నారు. యూరియా వేస్తే ఏదో అంటాడు చంద్రబాబు, యూరియా వేస్తే యూరియా క్యాన్సర్ వస్తుంది అంటే యూరియా వేయకుండానే ఇంతకుముందు వరి పండించారు అందరూ. అదే నేను అంటుండేది. యూరియా వేస్తే ఇవ్వలేక మింగలేక మంగళవారం అంటాం కదా, దొరక్క మేము యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది. వరికి అసలు గిట్టుబాటు ధర లేదు. వరికుంటే ఏందంటారు? ఏ గిడ్డు తిని బతుకుతాం మనం వరికుంటే? మరి ఈ విషయాలన్నీ అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తున్నారు సార్. ఒకటి చెప్తా, అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా అంటే అడగచ్చు. బయట ప్రెస్ మీట్ పెట్టి 1-2 గంటలు మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో ఒక్కరన్నా దీని ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నారా? ఎంతసేపు కొడాల నాని జైల్లో పెడదామా, నందిగం సురేష్ని జైల్లో పెడదామా, ఈ పని మీదే ఉన్నారు. కానీ ఎవరైతే పచ్చ మీడియా మీద బురద చల్లుతున్నారో వాళ్ళని జైల్లో పెడదామా, ఈ పని మీదే ఉన్నారు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు. ఏం చేసిండ్రు? ఒక్కరికన్నా లెక్కలు చూపించారా? సరే మాకు లెక్కలు చూపిపెళ్ళా, మీకన్నా తెలుసా ఏం చేశారు ఆ డబ్బులు? గవర్నమెంట్ నుంచి లక్షల కోట్లు వైన్ షాపుల ద్వారా ఎక్సైజ్ శాఖకు వస్తున్నాయి. ఏం చేశారు ఆ డబ్బులు? శాలరీలన్నా కరెక్ట్గా ఇస్తున్నారా? వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నాడు, ఆ ఊసే లేదు. వాళ్ళ గురించి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎందుకు చేయడం? చేస్తారా బా, కనపడతలేదు కదా సార్. సరే, యువకాలం పాదయాత్ర ఎప్పుడు మొదలెట్టాడు సార్? లోకేష్ గారు ఎప్పుడు మొదలెట్టాడు? 22. ఎప్పుడు ఎలక్షన్ జరిగింది? ఎప్పుడు 2019లో కదా మొదలు ఎడతాడు. ఒక పక్క నుంచి ఏదో ఇప్పుడు ఒక పక్క నుంచి ప్లానింగ్ చేసుకుంటా వస్తారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడా, ఎవరైనా ఎదురు దాడి చేశాను అనుకో, నేనేం చేస్తాను? నాకు చేతనంత కాడికి, నా శక్తి కాడికి నేను పోరాడతా. తర్వాత ఎవరేం చేయలేరు. సో ఒక ప్లానింగ్ అనేది వేసుకొని వచ్చామనుకోండి, ఏమవుతాం? ఎదురు దెబ్బ గట్టికి కొట్టచ్చు. అది సార్. అట్లాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి వెన్నుముక ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే సాయి రెడ్డి గారే బయటకు వచ్చి, నువ్వు పాదయాత్రలు చేసినా ఏం చేసినా ప్రయోజనం లేదురా బాబు అని అంటున్నాడు. మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు గెలవనాటికి వెన్నుముక బొక్క ఇవన్నీ ఎందుకులే కానీ, సాయి రెడ్డి లేకుండా గెలవలేడంట. ఏమో మరి అప్పుడు బాగా చెప్పాడు సాయి రెడ్డి గారి గురించి, లేకుండా గెలవలేడు అంటావా? ఆయన ఎందుకని ఆ మాట ఎందుకు అన్నాడని? ఒకటి సాయి రెడ్డి అంటే ఏదో అంటారు చూడు, జగన్మోహన్ రెడ్డికి తల మీద చాలా బొచ్చు ఉంది. ఆ బొచ్చులో ఒక ఇంటి ఉడితే ఏం కాదు, ఇంకా మిగిలిన ఉన్నాయిగా, దాంతో దువ్వెన చాలా దూరుద్ది లోపలికి. సో విజయసాయి రెడ్డి అన్నాడు ఒక ఇంటికే, అంతే. నేను లేకపోతే గెలవలేరు, అవన్నీ బోటకాలు. జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ గట్టిగా ఉంటుంది ఈసారి. అది కాక ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం ఆరాటపడుతున్నారో, ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాలా, తెలుసా మీకు? అది ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాలా. స్టూడెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని చూస్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి పాదయాత్రలు చేసే రోజులు కూడా వస్తాయి వైసీపీ పార్టీ తరఫున. అది కూడా అట్లాగే మెడికల్ కాలేజీ గురించి 1 కోటి సంతకాలు పెట్టించి తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారు. మరి దాని గురించి ఏం స్పందన అనేది లేదు కదా. ఇంతకుముందు ఆఫ్టర్ ఎమ్మెల్యే ఒక మంత్రి గారు అన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ ఎమ్మెల్యే కదమ్మా, మీరు ఆఫ్టర్ ఎమ్మెల్యే అనుకుంటే మీరు ఇంతమంది పొత్తు పెట్టుకొని పోటీ చేసిన ఆఫ్టర్ ఎమ్మెల్యే మీదేనా? అంతేనా కదా?
మరి ఎంతమంది కష్టం ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఎవడు వస్తారో టెండర్లు రానరా అంటే 164 సీట్లు భయపడినాయి, 3 పార్టీలు వణికినాయి. మరి ఎందుకు రాలేకపోయారు? పెట్టొచ్చుగా, టెండర్లు పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టలేకపోయారు? అది 11 సీట్ల పవర్, 64 సీట్ల పవర్ అట్లా ఉంటది. ఓకే సార్, నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆవులు తిన్న మేత వల్ల కల్తీ అయింది నెయ్యి, కానీ అదేమి లేదని అని అన్నారు. కానీ ఈ రోజు సిట్టు 600 పేజీలు కల్తీ నెయ్యి జరిగినది, లడ్డులో కల్తీ కలిపారు అని చెప్పేసి ఇచ్చారు. దీని గురించి స్పందిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా స్పందిస్తారు. ఎవరెవరు అంటే కల్తీ జరిగిందని ఖచ్చితంగా అప్పుడు లేదు, అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు సిట్టు చెప్పింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పేర్లు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు, వాళ్ళని కటకటాల వెనక ఖచ్చితంగా శిక్షిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఉంటే దీనిలో ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎవరు జగన్ ముందే చెప్పాడు, పేదల కోసమే వస్తున్నాను నేనని చెప్పాడు. ఖచ్చితంగా ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సింది వాళ్ళు. ఓకే సార్, రేపు పాదయాత్ర మొదలు పెడితే అదే స్పందన, పాత స్పందన వచ్చిద్దా రాదంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ వైఎస్ బొమ్మ అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు వైఎస్ బొమ్మ అవసరం లే, వైఎస్ బొమ్మ కూడా అవసరం లే. ఆయన చేసిన పథకాలు చాలు, సంక్షేమాలు పథకాలు చాలు. ఎన్ని చేశాడో ఒకసారి చెప్పమంటే చెప్తా. ఓకే సార్, ఇచ్చారు, సోమరపోతులు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని పని చేసుకునే వాళ్ళగా తయారు చేస్తుంది అని కళాఖండగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు బాధ ఏపీలో వైన్ షాపులు కాడికి బాగా పని చేస్తున్నారు. యూత్ బాగా తాగి, ఇంతకుముందు 1 క్వార్టర్ తాగేవాడు ఇప్పుడు 5-6 క్వార్టర్లు తాగి వైన్ షాప్ కాడే పడుకో, ఇంటికి కూడా పోవట్లేడు, వైన్ షాప్ కాడే పడుకుంటాడు. పని చేసుకుంటాడు, బెల్లారు పని 500 వస్తే 5 క్వార్టర్లు తాగి ఉదయం 1 క్వార్టర్, మధ్యాహ్నం 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్ వైన్ షాప్ కాడే పడుకుంటాడు. అదేమన్నా అంటే ఆడదంటారు అంటే 5 రూపాయలు అన్నం పెడతారు మాకు, గ్యాస్ కూడా అవసరం లేదు మాకు. ఉదయాన్నం మధ్యాహ్నం సాయంత్రం 15 రూపాయలు అన్నం దొరుకుతుంది, 100 రూపాయలకు మందు దొరుకుతుంది. ఇంకేంది మాకు? ఇది సోమరిపోతానం కాదు. అంటే 5 రూపాయలకు అన్నం పెడితే సోమరిపోతానం కాదు. సంక్షేమాలు ఇస్తే అదే ఏమంటారు, పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు పథకాలు ఇస్తే శ్రీలంక కాదు, సింగపూర్ అయింది. ఓకే సార్, ఎన్ని సమస్యలు ఉన్నాయి, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి స్పందించట్లేదు? అసెంబ్లీలో మైక్ ఇస్తారా? అది చెప్పండి. అసెంబ్లీలో మైక్ ఇస్తారా? ఇంతకుముందు 68-69 సీట్లు ఉన్నాయి. ఎప్పుడు 2014 అప్పుడే మాట్లాడిన ఇలా. ఇప్పుడు అది కాక ఒక అతను తగులుకున్నాడు. ఏమన్నా అంటే జగన్ 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 యాడికి పోయాడు? ఇప్పుడు ఆయన ఎటు పోయాడు? దిశ అన్నాడు. అది ఎవరు ఆ అమ్మాయి పేరు? నేను సుగాలి ప్రీతి కేసు నేను డీల్ చేస్తాను. తర్వాత ఇప్పుడేమంటున్నాడు, ఇది సెంట్రల్ ఇష్యూ, నా ఇష్యూ కాదు అన్నాడు. అబ్బాయి అప్పుడే చెప్పచ్చు సెంట్రల్ ఇష్యూ, నా కాడ సెంట్రల్ నెగా టీం ఉంది అన్నాడు. ఇప్పుడు ఎటు పోయారు నా నెగా టీము? గవర్నమెంట్ వాళ్ళదే కదా. ఇప్పుడు ఎట్ట పోయారు నెగా టీం? తీసేశాడు మోడీ. డబుల్ ఇంజన్ సర్కార్. మోడీ మేనిఫెస్టో ఇవ్వనాటికి, మన ప్రచారం చేయనాటికి మన ఏపీకి వచ్చినప్పుడు IITలు ఇస్తా, IIITలు ఇస్తా, NITలు ఇస్తా అన్నాడు. ఎన్ని ఇచ్చాడు? ఒక్క కాలేజ్ కన్నా భూమి పూజ చేశారా? పోనీ అది చెప్పండి. మరి అదే 2019లో మోడీ గారి సపోర్ట్ తోనే కదా వచ్చింది. మరి ఏం పథకాలు అమలు చేయలేకపోయారు కదా? ఏం పథకాలు రాలేదు కదా? ఏంటండి కేంద్రం నుంచి ఏమి రాలేదు. కేంద్రం నుంచి ఏం రాకుండా కానీ ఒకసారి 4 పోర్ట్లు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ మూడింటిని అటాచ్ చేస్తూ హైవేస్ ఒకసారి చూడు వెళ్ళి. కిడ్నీ రీసెర్చ్ సెంటరు, ఇప్పుడు నాడు నేడు కింద బళ్ళు ఎన్ని బాగుపోయినాయి నీకు తెలుసు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు అన్నీ కట్టాడు. దగ్గర నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రులు కట్టాడు. ఇప్పుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి మీరు? రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఏం చేశాడు? ఒకటి పూర్తి చేశాను అంటున్నారు కదా, మరి భోగాపురం ఎవరు కట్టారు సార్? నేను ఎందుకు ఇంకా మాట్లాడకూడదులే కానీ ఎవడో కట్టిన అన్ని నా పేరు చెప్పుకుంటుంది. లోకేష్ పేరు చెప్పాలా నాకు పుట్టాడని? మరి అది మీరే అర్థం చేసుకోవాలి. అది నేను డైరెక్ట్గా చెప్పకూడదు, అది మీరే అర్థం చేసుకోండి. పోలవరం కూడా ఇదే అంటారు మీ జగన్మోహన్ రెడ్డి గారు, నేనే పూర్తి చేశాను అంటారు. పోలవరం ఎందుకు పూర్తి? ఖచ్చితంగా ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడని ఎవరో నిమ్మల రామానాయుడు ఆయన అన్నాడు 2027కి పూర్తి చేయాలన్నారు. 2027కి ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? మరి పూర్తి చేస్తారా? చెప్పాలి, మీరే చెప్పాలి. పూర్తి చేస్తారా అని అడుగుతున్నా నేను. అప్పుడు పూర్తి చేయాలి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు మాకు, మేము పూర్తి చేయాలి అని అన్నాడు. పూర్తి చేస్తారా? మరి ఏంటంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద హైదరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి ఎందుకు కట్టలేకపోతే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏంది అమరావతికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అడ్డు అని అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను తప్పు అన్నారు మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మెట్రో వైజాగ్లో కడతాను, IT టెక్ పార్క్ వైజాగ్లోనే ఉంటుంది, ఏమంటారు అసెంబ్లీ ఇవన్నీ అమరావతిలో ఉంటాయి.
కర్నూలులో హైకోర్టు పెడదామా, మరి అదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. 3 రాజులు అంటే దాన్ని అంటే ఎట్టదన్నా అన్నమే ఎట్ట పోయినా కడుపులోకే పోయేది, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, చంద్రబాబు ఎడితే అంటున్నాడు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే మీ మోహం పోగొట్టుకోగలరంటావా? అమరావతి రాజధానిగా కంట్రోల్ చేయాలని ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ అమరావతి, ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ అమరావతి. ఎందుకంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏ పథకాలు అంటే మీకు 4 మందం, వైసీపీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దు, ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు. ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ రాజ్యాంగంలో ఇప్పుడు వైసీపీ వాడని అన్నాడు, ఏ రాజ్యాంగంలో ఉంది వైసీపీ వాడు చెయ్యి అంటే ఈ పలానా పార్టీ వాడికి నువ్వు చెయ్యొద్దు అని? ఏ రాజ్యాంగం చెప్పి? నీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందబ్బా, నువ్వు చదువుకున్న దాంట్లో పలానా రాజ్యాంగంలో పలానా సెక్షన్లో ఉంది ఇయ్యొద్దు అని చెప్పి ఒక చెప్పు. డబ్బులు లేవంటాడు, 3 స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు. ఏది అమరావతి ఆవకాయ అమరావతి, దానికి ఒక 50 కోట్లు. ఏంది కర్నూలు కాకరకాయకు ఒక 50 కోట్లు, ఏది వైజాగ్ వంకాయకు ఒక 50 కోట్లు. ఇవన్నీ ఎవరికి పోతున్నాయి? ప్రతి సంవత్సరం ఎవరికి పోతున్నాయి? ప్రియా పచ్చల్లోడికి పోతున్నాయా? మార్గదర్శి చిట్టోడికి పోతున్నాయా? లేకుండా మీ జేబుల్లోకే పోతున్నాయా? డబ్బులు లేవంటాడు, ఏమన్నా అంటే పథకాలు చేయండి రా బాబు అంటే 300 కోట్లు పెట్టి యోగాంధ్ర పెట్టాడు. రోజు పెట్టండి అంటే మీరు పెట్టారు, మంచిదే, మేము కాదనట్లా, ప్రజల హెల్త్ కోసమే పెట్టారు. ఆ ప్రజల హెల్త్ కోసమే రోజు పెట్టండి, ఇంకా మంచిగా మెరుగుపడతాయి కదా హెల్త్లు. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం పెట్టారు. ప్రజలు రేపు యాత్ర మొదలు పెడితే ప్రజల నుంచి ఎలా స్పందన రాబోతుంది, ఎలా ఎదుర్కోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి? ఇంతకు ముందు వచ్చిన దానికంటే ఇంతకుముందు పాదయాత్ర చేశాడు కదా, దానికంటే 2 రెట్టింపుగా ఉత్సాహంగా ముందుకెళ్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఈ పాదయాత్రలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ విలీనం కావాలని మేము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం.